ఇంటిని విషపూరితం చేసే వస్తువులు ఏముంటాయబ్బా అనే ఆలోచన మీకు వచ్చి ఉండవచ్చు. మార్కెట్లో దొరికే రకరకాల వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటాం. కొన్నిసార్లు వాటిని వాడకుండా అలానే పడేస్తాం. వాటి ఎక్స్పైరీ అయిపోయిన సంగతి మర్చిపోతాం. అలా ఆ వస్తువు కారణంగా ఇల్లు విషపూరితం అవుతుంది. ఎలాంటి వస్తువులను ఇంట్లో నుంచి బయటపడేయాలో తెలుసుకోవడం ముఖ్యం. ముందుగా పాత పరుపులు. మంచం మీద వేసే పరుపులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అయితే మరీ పాతవైన వాటిని మాత్రం మార్చేయండి. పాత పరుపులలో దుమ్ము, పురుగులు చేరే అవకాశం ఉంది. దానివల్ల బ్యాక్టీరియా పెరిగి దానిమీద నిద్ర సరిగా పట్టదు. నడు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఆ తర్వాత ప్లాస్టిక్ కటింగ్ బోర్డు. దాదాపు ప్రతి కిచెన్లో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు కనిపిస్తుంది. ఇది చాలా డేంజర్. దీని మీద కూరగాయలను ముక్కలుగా కోయడం వల్ల ప్లాస్టిక్ బోర్డు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ అవుతుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదాన్ని కలగజేస్తుంది. అటుపై బూజు పట్టిన వస్తువులు. ఇల్లు చాలా మూలలు బూజు పట్టిపోతుంది. కొన్ని గదుల్లో మరీ ఘోరంగా బూజు, దుమ్ము కలిపి విషపు గాలులు వ్యాప్తి చేస్తాయి. చాలా గదులలో మూలలలో శుభ్రత లేక చాలా చండాలంగా తయారవుతాయి. వీటిని వెంటనే క్లీన్ చేయాలి. అంతేకాకుండా పుస్తకాలు కానీ ఇతర వస్తువులు కానీ బూజు పట్టినట్లు కనిపించినట్లయితే వాటిని వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎన్నో రోజులుగా వాడని వంట పాత్రలు బూజు పడితే పక్కన పడేయడమే ఉత్తమం. ప్రస్తుత కాలంలో అంతా ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని ఎక్కువగా తాగుతున్నారు. నీరు తాగే ప్లాస్టిక్ సీసాలు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేయడానికి ప్లాస్టిక్ పౌడర్ అంటే మైక్రో ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు. ఈ మైక్రో ప్లాస్టిక్లు చాలా చిన్నవి. ఎంతంటే మన కంటికి కూడా కనిపించవు. మైక్రో ప్లాస్టిక్లు రసాయనాలు నీటిలో వేగంగా కరిగిపోయి మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని చాలా పరిశోధనలలో వెల్లడైంది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ బాటిల్స్ ని పక్కన పడేయండి. వీటి బదులు స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని కేవలం ఒక్కసారి మాత్రమే వాడాలి. రిపీటెడ్ గా వాడకూడదు. ఆ తర్వాత సువాసన వెదజల్లే క్యాండిల్స్. మీ ఇంట్లో వాడని సెంటెడ్ క్యాండిల్స్ ఉంటే వెంటనే పక్కన పడేయండి. దానిలో విషపూరిత రసాయనాలు ఉంటాయి. సువాసన గల కొవ్వొత్తులను పారాఫిన్ మైనపుతో తయారు చేస్తారు. ఇది రసాయనికంగా బ్లీచ్ చేయబడిన పెట్రోలియం వ్యర్థాల ఉప ఉత్పత్తి. కొవ్వొత్తులు మనకు అనేక రకాల రోగాలు తెస్తాయి. ఇవి కామ్గా భయానక టాక్సిన్స్ బహిర్గతం చేస్తాయి. తలనొప్పి నుండి ఉబ్బసం వరకు, హార్మోన్ల అసమతుల్యత నుంచి క్యాన్సర్ వరకు ఈ సువాసన భరిత కొవ్వొత్తులు తేవచ్చు. వీటితో హానికరమైన టాక్సిన్ కు గురికావటం వల్ల ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. కన్ను, ముక్కు, గొంతు చికాకు, అలర్జీలు ఇవి తేవచ్చు. ముఖ్యంగా చలికాలం, క్యాండిల్ సీజన్ ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణాన్ని ఎలా సృష్టించాలనే దాని గురించి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఈ సువాసన గల కొవ్వొత్తులలోని విష పదార్థాల గురించి భయంకరమైన వాస్తవాలను తెలుసుకోండి. కాబట్టి వీటన్నిటినీ బయట పారేసి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరికీ ఎంతో మంచిది.